మన మధ్యలో ఆరోగ్య శాఖ మంత్రివర్యులు విడుదల రజనీ గారు, అలాగే జూపూడి ప్రభాకర్ గారు, అలాగే మాజీ మంత్రివర్యులు డొక్క మాణిక్య వరప్రసాద్ గారు ఉన్నారు. వాస్తవంగా విజయసాయిరెడ్డి గారు రావాలి ఇవాళ 5:30 ఫోన్ చేసి, పాస్టర్ గారు అత్యవసర సమావేశం ఉన్నందువల్ల రాలేకపోతున్నాను, ఇలాగా టీముని పంపిస్తున్నాను, వాళ్ళు శుభములు తెలియపరుస్తారని చెప్పారు. మన మధ్యలో ఉన్న మంత్రివర్యులు, అలాగే మాణిక్య వరప్రసాద్ గారు, అలాగే జూపూడి అన్న బాలగారు కూడా వారి శుభములు తెలియపరుస్తారు. ఈ క్రైస్తవ సమాజాన్ని ఉద్దేశించి వారి శుభములు తెలియపరుస్తూ ఉండగా విని చివరిలో వాళ్ళందరి కోసం ప్రార్థన చేయబోతూ ఉన్నాం. సౌండ్ పెంచండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు 47వ గుడారాల పండుగలో భాగంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి హోసన్నా మినిస్ట్రీస్ పాస్టర్ అబ్రహాం గారికి, పాస్టర్ జాన్ వెస్లీ గారికి, పాస్టర్ రాజు గారికి, పాస్టర్ రమేష్ గారికి, పాస్టర్ ఫ్రెడీ పాల్ గారికి అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి దేవుడి బిలీవర్స్ అందరికీ కూడా పేరు పేరున వారికి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే నాతో పాటు వచ్చినటువంటి అన్నలందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ఇక్కడికి చూసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇంతమంది ఉన్నారేంటి అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నాము. ఖచ్చితంగా మీరు ఇక్కడ దేవుని మీద ఉన్నటువంటి పూర్తి నమ్మకంతో, వాక్యం మీద ఉన్నటువంటి నమ్మకంతో మీరంతా కూడా ఆ యొక్క సంపూర్ణ నమ్మకంతోనే మీ అందరూ కూడా తరలి వచ్చారు. ఇంత పెద్ద ఎత్తునంటే అది సాధ్యమయ్యే పని కాదు, అసలు సాధ్యమయ్యే పని కాదు. నాకు ఆశ్చర్యంగా ఉంది, అడగాలని ఉంది పాస్టర్స్ గారు అందరినీ కూడా, ఇది ఎలా సాధ్యమో అని చెప్పి. నిజంగా ఆశ్చర్యం, ఎంత అంటే అంత ఆశ్చర్యంగా ఉంది. అలాగే ఇక్కడ కూర్చున్నంతసేపు కొన్ని వాక్యాలు వింటూ వస్తూ ఉన్నాము. నిజమే అనిపించింది, దేవుడు కొంతమందిని ఏర్పరుస్తాడు, చిగురుపరుస్తాడు అని కూడా, చిగురింపజేస్తాడని కూడా చెప్పి మాటల్లో చెప్తా ఉంటారు. అనిపించింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక కారణం ఉంటేనే జరుగుతుంది. ఆ కారణం దేవుడు నిర్ణయిస్తాడు. సో కాబట్టి ఆ ప్రకారంగా జరిగిపోతూ ఉంది. అలానే ఇక్కడ కొన్ని మంచి వాక్యాలు విన్నాం. ఆ వాక్యాలన్నీ కూడా మనము మన నిత్య జీవితంలో వాటిని అడాప్ట్ చేసుకుంటూ, వాటిని ఎంతో కొంత మనం ఇంప్లిమెంట్ చేస్తూ గనక ఉంటే ఖచ్చితంగా మంచి మార్పులు, మంచి రిజల్ట్స్, మంచి పాజిటివ్ థింకింగ్ కూడా మనలో ఉంటుందని భావిస్తూ ఉన్నాను. అలాగే దేవుడు నమ్మినటువంటి ఒక కుటుంబం మన రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నారు. మరి అలాంటి కుటుంబము బాగుండాలని మీ అందరి ఆశీస్సులు, ప్రేయర్స్ ఆ కుటుంబానికి ఉంటాయని, మా ముఖ్యమంత్రి గారికి ఉంటాయని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. నేను చాలా అదృష్టవంతురాల్లా ఫీల్ అవుతూ ఉన్నాను. ఇందాక ప్రేయర్లో చెప్తా ఉన్నారు, ఒకటి పిలువబడిన వాళ్ళు, ఇంకొకటి ఏర్పరచబడిన వాళ్ళు. ఖచ్చితంగా ఈరోజైతే మేము పిలువబడిన వాళ్ళమే, మాకు ఆహ్వానం ఉంది. సో ఈ విధంగా మేము వచ్చి మీ అందరి మధ్య, ఇన్ని ప్రేయర్స్ మధ్య మేము ఈరోజు బ్లెస్సింగ్స్ మేము కూడా అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నిజంగా మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఒక సేవకుడిలాగా మంచి పరిపాలనని, ఒక ముఖ్యమంత్రి కన్నా కూడా ఒక సేవా తత్వంతో అందిస్తున్నటువంటి ఒక గొప్ప పరిపాలన వల్ల మీ అందరూ చాలా ఆనందంగా ఉన్నారని మేము భావిస్తున్నాము. అలాంటి సేవలు, అలాంటి సేవకుడు గుణం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి మీ అందరి ఆశీస్సులు మెండుగా ఉంటాయని కోరుకుంటూ, మీ మధ్యకు వచ్చినటువంటి మా మీద కూడా
మీ ప్రార్థనలు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అలాగే ఏ నమ్మకంతో అయితే మీ అందరూ ఇంత పెద్ద ఎత్తున తండోపతండాలుగా వచ్చారు. నేను వింటూ ఉంటాను, ఒక 2-3 కలిస్తేనే ఒక సంఘం అని అంటూ ఉంటారు. మరి ఇన్ని లక్షల మంది ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే ఇక్కడ ఏదో మాయ ఉంది. నిజంగా ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అంశమే, ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశమే. ఈ ఆశ్చర్యం అయితే నాలో మాత్రం నేను మర్చిపోని ఈ ఆశ్చర్యాన్ని. కాబట్టి మీ అందరి మధ్యకు వచ్చినందుకు, ఇంత మంచి ప్రేయర్స్లో మేము కూడా పార్ట్ అయినందుకు చాలా